హాయ్ అండి, ఇది వాక్యూమ్ క్లీనర్. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇంట్లో ఇలా వెంట్రుకలు ఇవన్నీ ఎంత ఊడ్చినా కానీ ఇది ఎక్కడో మూల ఉండిపోతుంది. అది అస్సలు నచ్చట్లేదు. అందుకని దీన్ని తీసుకున్నాను. నేను దీన్ని తీసుకున్నప్పుడు 6000 5000 పడింది. బట్ కానీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఆన్ అండ్ ఆఫ్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వైర్ కేబుల్ అనమాట. ఇలా అంటే వచ్చేస్తుంది. ఇలా డ్రాగ్ చేస్తే ఇలా వస్తుంది. సో అండ్ ఇది వాక్యూమ్ ఎంత కావాలి, మినిమమా మ్యాక్సిమమా ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. సో ఇది మనము మీడియంగానే పెట్టుకుందాం, సరిపోతుంది. ఇంట్లోకి అయితే సరిపోతుంది. ఎక్కడైనా మూలలు డస్ట్ ఉన్నా కానీ ఇలాంటి చోట కావచ్చు, లేదా కిటికీల దగ్గర కానీ ఇలాంటి చోటు కూడా మనము దీన్ని వాడచ్చు. కాకపోతే దీన్ని తీసేసి వేరేది చిన్నది పెట్టుకున్నామంటే చాలా అంటే చాలా ఈజీగా మనకి క్లీన్ అయిపోతుంది. జస్ట్ ఇప్పుడు ఒక్కసారి డస్ట్ అయితే ఇది జస్ట్ లైట్ వెయిట్ ఉంటుంది. పెద్ద వెయిట్ ఏమి ఉండదు. అలా కింద పెట్టేసి దాన్ని పట్టుకొని డ్రాగ్ చేయాలని అక్కర్లేదన్నమాట. జస్ట్ దాంతో పైప్తో లాగినా కానీ మనకి అలా మనతో పాటు వచ్చేస్తూ ఉంటుంది. సో ఇక్కడైతే దీంట్లో డస్ట్ అనేది ఇక్కడ వేసాము. దీన్ని ఒక్కసారి క్లీన్ చేసి చూద్దాం. లెట్స్ గో. సో ఇదైతే మనకి చూసారా చాలా బాగా క్లీన్ అయిపోయింది. ఈ డస్ట్ అంతా కూడా మనకి ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది. ఇది డస్ట్ ట్యాంక్ అన్నమాట. ఇందులో స్టోర్ అయ్యి ఉంటుంది. సో మనం చూడొచ్చు, ఇక్కడ కనపడుతుంది కదా. సో దీన్ని ఇలా కింద ఇక్కడ ఓపెన్ చేసి మనం దీంట్లో చేసేయచ్చు. ఒకసారి చూపిస్తాం. సో ఇదైతే తీసేసాం. అండ్ మనకి ఇలా డస్ట్ అంతా ఇక్కడ కలెక్ట్ అయిపోతుంది. ఈవెన్ చిన్న హెయిర్ ఉన్నా కానీ చూసారా, ఇవంతా మనము ఎంత ఊడ్చినా కానీ మనకి చీపురికైతే అందదు. బట్ కానీ ఇది తీసుకోవడం వల్ల చూపిస్తాను. ఇంకా చూసారా చాలా నాట్ కూడా మనకి చేతికి డస్ట్ అనేది కలెక్ట్ అయిపోతుంది. అసలు నమ్మరు, మాప్ పెట్టినట్టే ఉంటుంది అన్నమాట. దీన్ని పెట్టిన తర్వాత, దీంతో క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ హెయిర్ కూడా ఉంది. సో ఇలా క్లీన్ చేసేసుకొని మళ్ళీ దీన్ని ఇలా ప్లేస్ చేసుకోవడమే. అంటే సింపుల్. ఇలా వేసి ఇలా లాక్ చేసామంటే దట్స్ ఇట్. దీన్ని మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేసుకొని మళ్ళీ మనము ఆన్ చేసేసుకోవచ్చు. సో ఇదైతే మనకి చాలా బాగా క్లీన్ అయింది. అండ్ ఇది వర్త్ అంటే నాకైతే చాలా బెస్ట్ అనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను. దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.